చంద్రబాబు పవన్ ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు సంబంధం లేదు అన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాలన సాగడం లేదు అన్నారు. విజయవాడలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన ర్యాలీలో పాల్గొన్న మల్లాది విష్ణు ప్రజలను అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం వంచింది అని విమర్శించారు. 2 ఏళ్లలో విజయవాడకు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలకి, పరిపాలనకి ఏమాత్రం కూడా తేడా లేదు. ఎక్కడా కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కోరి పనిచేస్తున్నటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వానికి లేనే లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అనేక రకాలుగా ప్రజల్ని వంచిస్తూ ఉంది, మోసం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ అని చెప్పని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి అని అనుకుంటున్నాడు. ఆయన 2 సంవత్సరాల్లో ఏం మాట్లాడాడు, ఏం చేశాడో ప్రజలకి చెప్పుకోలేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు నెలకొన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.